ఎలా ఎలా ఉంది మరి ఇప్పుడు? కాదండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా. పింఛన్ నాకేం పింఛన్ లేదు, పింఛన్ భోజనం వస్తుందా? అది అడగట్లేదు, లాగు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నాడు చెప్పు. ఇంక మేమే చెప్పి అయ్యే జరిగే చెబుతాం. ఇంకా మేము జరిగే చెప్పండి, ఎలా ఉంది? బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఇంక పథకాలు ముచ్చట ఏమంటారు? ఏం లేవు అంటున్నారు. తల్లికి వందనం వస్తుందన్నారు. ఎవరు రావట్లేదుగా, ఏం రావట్లా. ఆయన పెట్టే పథకాలు రావట్లా. రైతు భరోసాల సంగతి ఏంటంటారు? అసలు అసలు వచ్చి వేసిందే లేదు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వేసినప్పుడే వేసింది కానీ ఇంకా తర్వాత ఇలా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళకి ఇస్తే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అనేసి తల్లికి వందనం అన్నాడు. దాని ముచ్చట ఏమైంది? అవన్నీ లేవుగా. అది లేదు. మరి రైతు భరోసా ఆయన 13,500 వేస్తే ఈయన 20,000 అన్నాడు. దాని పరిస్థితి ఏంటంటే అది అసలు లేదు, లేవండి. అసలు మర్చిపోయాము. మర్చిపోవటమే. ఫ్రీ బస్ సంగతి ఏంటి, వస్తున్నాయా? ఇవి వచ్చే మార్చి కాంచి అంట. అదేంటి సంక్రాంతికి అన్నాడు. సంక్రాంతి పోయింది మళ్ళీ మార్చి అంటున్నారు. మరి వాళ్ళు అంటే అంటున్నాం మేము. ఏంటది? బస్సు ఆడవాళ్ళు అటు ఇటు తిరిగి మగవాళ్ళకి లేదు, అది ఆడవాళ్ళ వరకే లేదు ఉందంటలే అప్పుడు అంట. కాదండి, మరి ఇప్పుడు ఈయనేమో సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు చూస్తారు తమ్ముళ్ళు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రోడ్ల పరిస్థితి ఎట్లుంది? రోడ్లకి ఎప్పుడు ఆయన వేసిన రోడ్లే ఉన్నాయి, జగన్ వేసిన ఉన్నాయి, వైఎస్ జగన్ వేసినవి ఉన్నాయి. ఏం చేసింది ఏం లేదా మరి? ఇప్పుడు ఏం మా ఊళ్ళో ఏం చేయాల. మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మా ప్రభుత్వంలో అని చెబుతున్నారు కదా. గ్యాస్ సిలిండర్ ఎత్తున్నారంటే కానీ మళ్ళీ మనకి పడతా అంటున్నారు. పడ్డ వాళ్ళకే తెలవాల. అంటే అందరూ పడట్లేదు, ఎవరికో వాళ్ళకి పడుతున్నాయి, పడిన వాళ్ళకి పడుతున్నా. 4,000 పెన్షన్ మా ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి విడతల వారికి పెంచారు, మేము ఒక్కసారి రాగానే ఇచ్చామని చెబుతున్నాడు. పింఛన్ అంటే వస్తున్నాయి ఒకసారి 4,000 ఒకటి వస్తున్నాయి అంట. మనకి పింఛన్ లేదుగా, ఒక్కటే వస్తుంది. అది ఒకటి వస్తుంది అంట. 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు, అసలు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి మరి? కరెంటు బిల్లులు తమ్ముళ్ళు కరెంటు బిల్లులు పెంచను అనేసి బాబు గారు చెప్పారు. కరెంటు బిల్లు ఎప్పుడే కట్టించుకుంటున్నారుగా, పెంచుతానే ఉన్నారు, కట్టించుకుంటానే ఉన్నారు. ఆయన తగ్గించింది ఏం లేదు. మరి ఆయన వచ్చిన తర్వాత ఉచిత ఉసుక అన్నాడు. ఉచిత ఉసుక సంగతి ఏంటంటారు? ఉసుక కూడా అమ్ముకుంటున్నారుగా. ఎందుకు అనవసరంగా అసలు ఇప్పుడు ఏం జరగల. వాళ్ళు అనుకున్న పథకాలు ఇప్పుడు ఏం జరగల. కాస్తో కూస్తో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా ఉందా లేదా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత? కథ బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చినాడు, అనుకున్న అన్ని ఇచ్చాడు, అయిపోయినాయి. అన్ని పిల్లలకి ఇచ్చారు, అమ్మఒడి అన్ని ఇచ్చేసారు. అనుకున్న పథకాల వరకు మొత్తం ఇచ్చేసాడు, ఏమి ఇవ్వలే ఇంతవరకు.